ఏం చేపించిర్రా? స్నానం చేపించిరా నీకు? అందుకే నా మమ్మీతో కలిసి లవ్వకి ఇంకోసారి 5 గంటలకి పొద్దుగా లేచిన పాపానికి స్నానం చేపించారు అనుకుంటున్నాడు. అమ్మ అనవసరంగా లేచిన నేను అనుకుంటున్నాడు. కోయారే కోయ్ కోయ్ కోయా బామారి సందమామ నమోస్తవంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోర్బాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారుణే నమః. ఓం దీప్య స్వజాతవేదో భద్రాన్యమహాపశోగుశ్చ మహ్యమావహ జీవనంద. మీ గోత్రం ఏందమ్మా? అక్షంతల గోత్రస్య. మీ ఆయన పేరు వెంకటేష్ నామధేయస్య. ఇటే ఇక్కడ చూడండి, ఎందుకంటే తర్పణము తెలుగులో వెంకటేష్ నామధేయస్య సకుటుంబస్య యజమానస్య పితృదేవత అనుగ్రహ. శ్రీ మహాగణాధిపతయ నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి. మహాగణాధిపతయ నమః. గంధం సమర్పయామి. ఈ గంధం ఉంది కదా, ఈ ఒక్కకు బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టండి. దీపం దగ్గర రక్షించండి. ముందు సైడ్ పెట్టి పుష్పం ఉన్నాయి కదా, శ్రీమన్మహాదేవత పుష్పం పెట్టి అర్చించండి. శ్రీమన్మహాగణాధిపతయ నమః. నైవేద్యం రెండు చేతులు పార్టీ పండ కద్దుకోండి. మహాగణాధిపతయ నమః. మంగళ నీరాజనం సమర్ప. ఏం పేరు మీ అమ్మాయి పేరు? ఓహో, వచ్చేసి బాగుంది. బాగుంది. ఓం జన, ఓం తప, ఓం సత్యం, ఓం తత్స విద్రహ్మీడు కండ కట్టుకోండి. ఓం తత్స విద్రేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. బ్రహ్మో జ్యోతిరసోమృతం బ్రహ్మోర్భోస్వరం. దీపం తప్పకుండా చల్లండి. వీటిని చల్లండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి విస్మరేత్. మీరు చదువుకోండి. విస్మరేత్ పుండరీకాక్షం. దీంట్లో ఆకేంటి, దీంట్లో ప్రతి బాగా చదివించండి. మంచి తెలివి కలది. ఇంకా వచ్చేసి ఇద్దరు పిల్లలు పితు. నాయన పేరు వెంకటేశు. స్వదాన తర్పయామి. ఇతరులు తర్పయామి. నువ్వు తీసుకో. మీ నాయనమ్మ పేరు? మీ అత్త పేరమ్మా? అక్షితల గోత్రోద్భవస్య పెంటమ్మ. స్వదానం తర్పయామి. దగ్గర పెట్టుకోండి. పెంటమ్మ. స్వదానం తర్పయామి. స్వదానం తర్పయామి. మళ్ళీ నువ్వు తీసుకో. అస్మతలు పితామహం. తాత పేరమ్మా? మీ మామ పిత. అక్షింతల గోత్రస్య. ఇట్లా ఇట్లా అక్షంతల గోత్ర రామచంద్ర. స్వదానం తర్పయామి. సోదరీం. ఏం పేరు? జ్యోతి. జ్యోతి. స్వదానం తర్పయామి. ఏం పేరు? శ్రీరాములు. శ్రీరాములు. స్వదానం తర్పయామి. లక్ష్మమ్మ. లక్ష్మమ్మ. స్వదానం తర్పయామి. సర్వే కారణం చెప్పండి. ఎరుకున్న వారికి, ఎరకలేని వారికి, మర్చిపోయిన వాళ్ళకు, అక్షంతల గోత్రం వాళ్ళకు, కుంటిపూర కుంటిపూర వంశానికి, మహాలయ పితృ అమావాస్య తర్పణాలు ఇస్తిమి. తర్పయామి. మళ్ళీ శతమానం వేజితాయు పురుష శతేంద్రియ ఆయుష్. మీ నాన్నగారి ఆశీర్వచనం మీ ఇల్లు శుభం ఉండాలి. మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ ఇంకో ఫ్లోర్ వేయాలి. పెద్దల ఆశీర్వచనం ఏముంది? వాళ్ళ ఆశీర్వచనంలో ఎంతసేపు? అంతేనా? మహాలయ పక్షే బ్రాహ్మణ భోజన స్వయం పాకదానం తుభ్యమహం సంప్రదతే నమః. శుభం భవతు. లక్ష్మీ సర్వదా ఆయుష్యాది ఆరోగ్యాది సిద్ధిరస్తు. సరే సరే. మొక్కుతున్నావారా? మొక్కు తాత మొక్కు అంటుండు. చదువుతాడు వాడు. ఇల్లు చదువుతాడు. నువ్వు అన్నానమ్మా. గురుదేవ గురు సిద్ధు నువ్వు చెప్పు నాన్న. ఏయ్ ఏందది? నీకు పోసేది కాదు. ఆగు లో
ఆడ వంపుతుంటే పోయి గ్లాస్ తెచ్చుకుండు. అట్లుంటది మనతో. పొయ్యి అంటున్నా వచ్చేది ఏది సీత ఏం కావాలి? ఏం కావాలి? మామా ఎక్ పెగలా, అరే మామా ఎక్ పెగలా. ఏందిరా రే అది మందురా రే మందు కావాలంటూ రెండు చేతులు దా దేనికి దా దా బంగారు బతుకమ్మను ఇంటిలో పేర్చి మా వాళ్ళని చూడండి గైస్, ఎంత డెడికేషన్తో వర్షం ఎట్లా పడుతున్నా కానీ అస్సలు బతుకమ్మ అయితే ఆడడం మాత్రం ఆపలేరు. ఫుల్ వర్షం పడినా కూడా అట్లనే ఆడుతూనే ఉన్నారు. అంటే వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి కదా, అందుకనే మేము కూడా ఏం మళ్ళీ సైలెంట్గా చూసుకుంటూ కూర్చున్నాం మేము కూడా.